నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్ మాధురిల ఆడియో టేపు ఈ వీడియోలో లాస్ట్లో పెడతాను. గొడవ అంతా సద్దుమణిగింది అని అనుకున్న సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా జరిగిన యాక్సిడెంట్ని సూసైడ్ లాగా ప్లాన్ చేసి దానికి కారణం దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ వాణియే కారణం అని చెప్పి ఆవిడని ఇంకా డిగ్రేడ్ చేసేలా ప్రయత్నించారు ఈ భార్యాభర్తలు కానీ ఈ దువ్వాడ శ్రీనివాస్ మాధురిలో. చాలా దారుణమైన చర్య. ఎందుకంటే ఆ రోజున జరిగిన యాక్సిడెంట్ని దువ్వాడ శ్రీనివాసు మాధురికి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటు కాదు, ఆత్మహత్య, మనస్తాపానికి గురయ్యి నేను యాక్సిడెంట్ చేసుకున్నాను అని అబద్ధం ఆడించి డ్రామా ఆడించాడు. చాలా దారుణం. ఈ మనస్తాపానికి గురయ్యి వాణి వల్ల నేను చనిపోదాం అనుకున్నాను, నా పిల్లలు రకరకాల కోచింగ్లు వేశారు, నేను అన్నిటికీ సమాధానం చెప్పలేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంది. నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఇంకోలాగానో అప్పుడే హాస్పిటల్లో ఉండో లేదా బయటకు వచ్చాకో చనిపోదును. చనిపోకపోగా ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నేను కొద్ది రోజుల్లో సోషల్ మీడియాలోకి వస్తాను, నాకు తల బరువుగా ఉంది, నొప్పిగా ఉంది, లేకపోతే రకరకాల సోది మాటలన్నీ చెప్తూ ఉంది. జరిగిన యాక్సిడెంట్ని సూసైడ్గా చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చింది దువ్వాడ శ్రీనివాస్. ఆ ఆడియో టేప్ విన్నట్టయితే ఇది ఎలా ఉందమ్మా నీకు అని అడిగిన తర్వాత నేను మనస్తాపానికి గురయ్యా, సూసైడ్ చేసుకోబోయాను, దానికి కారణం దువ్వాడ వాణి అని చెప్పు, ప్రెస్ మీడియాకి కూడా పిలిపించి ఇదే చెప్పు అని చెప్పాడు. అలాగే ఈమె దువ్వాడ వాణి ఏం చెప్తుందంటే దివ్యల మాధురి ఏం చెప్తుందంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ గ్యాస్ అది లీక్ అయిపోయింది, ఊపిరి ఆడలేదు, ఎవరో వచ్చి సేవ్ చేశారు, చాలా దారుణం జరిగింది, నా ఫోన్లు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, అందులో గోల్డ్ కూడా ఉందంటే ఎన్ని పోలీసులు ఇస్తారు, నువ్వేం కంగారు పడకు, నాకు పట్టుకొచ్చేస్తారని ఏం చెప్తున్నాడు. చాలా దారుణం మాట. వీళ్ళిద్దరూ సొసైటీకి భయపడకుండా ఏదో చేసేది ఏదో మంచి పని చేస్తున్నట్టు, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉండగా పెళ్ళైన కూతురు అల్లుడు ఉండగా కూతురు వయసుకు వచ్చిన ఒక అమ్మాయితో, పెళ్ళైన లేడీతో ఇలా ఉండటం అనేది తప్పు. తను చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరంటే కనుక వంట మనిషిని పెట్టుకోవాలి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటే కనుక ఒక అండర్స్టాండింగ్ వచ్చి డైవర్స్ తీసుకుని ఇడిపోయి అప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు. డైవర్స్ పుచ్చుకోకుండా ఇది తప్పేమీ కాదు అని చెప్పడం, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి తప్పు అని చెప్పిన వ్యక్తి తనకి వచ్చేటప్పటికి ఆయనకేం సిచ్యువేషన్ వచ్చిందో ఆయన అలా చేసుకున్నాడని చెప్పి ఖండించాడు ఆ రోజున శ్రీనివాస్ గారు. ఈ రోజున చెప్తే ఆ భార్యాభర్తలు గొడవని ఆయన రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చింది వాణి గారు అని చెప్తున్నాడు, పరువుగా కాపాడుకోవాలంటున్నాడు. అంటే సభ్య సమాజంలో భర్త ఎలాంటి పనులు చేసినా, ఎన్ని ఎదవేషాలు వేసినా భార్య మౌనంగా ఎందుకు ఉండాలి, ఉండవలసిన అవసరం ఏంటి? మీ ఇద్దరికి నిజంగా గొడవలు ఉంటే కనుక ఒకరినొకరు మాట్లాడుకుని డైవర్స్ ఇచ్చేసుకుని చెరుకో పెళ్ళి చేసుకోవాలి. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. దివ్యల మాధురిని పెళ్లి చేసుకున్నా పట్టించుకోరు, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఒకటి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా డైవర్స్ ఇచ్చేసుకుని పెళ్లి చేసుకున్నాడు, అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయన కూడా అప్పట్లో ఎవరు కూడా మెచ్చుకోలేదే, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు, అప్పుడు ఉన్నారు. కానీ అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళకేం సందర్భం వచ్చిందో, వాళ్ళకేం సమస్యలు వచ్చిందో అది వాళ్ళ ఇష్టం. కానీ ఆయన కూడా చాలా మాటలు అనిపించుకున్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు. కానీ డైవర్స్ ఇవ్వకుండా
పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని పెట్టుకుని కూతురున్న వయసున్న మనిషితో 2 ఏళ్ల నుంచి ఈయన ఇల్లీగల్ అఫైర్స్ నడుపుతూ ఉంటే ఆ విషయాన్ని ఇది తప్పు అని రైట్ కాదు అని చెప్పి గొడవపడిన వాణి గారిని నన్ను ఇంట్లో ఉన్న దాన్ని అలర్ చేసింది, నన్నే తను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది, నన్ను ఇప్పుడు రోడ్డు మీద పెట్టేసిందని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. వాణి గారిని అడుగుతుంది మాధురి, వాణి గారు నన్ను ఇలా చేసేసిందని చెప్పి. నీవు మాధురి వల్ల ఏదో తప్పు ఉంది కాబట్టి నువ్వు ఇది చేసేది కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరించి ఉండొచ్చు, అల్లరి చేసి ఉండొచ్చు తన భర్తను కాపాడుకోవాలని ఉద్దేశంలో. అది తప్పైతే కాదు కదా. కానీ దువ్వాడ వాణికి కూడా పొగరు ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ అంటే అది పర్సనల్గా చూసుకుంటారు. కామెంట్లో వాళ్ళని తిట్టవలసిన అవసరం మనకు లేదు. వాణి గారిని ఎందుకు సపోర్ట్ చేస్తామంటే తాళి కట్టిన భార్యకి సొసైటీలో అంత వాల్యూ ఉంది కాబట్టి, ఇది తప్పని చెప్పి అదట్టి మన అందరికి ఉంది కాబట్టి అది చెప్తున్నాం. నేను స్టేట్ ఇమ్మీడియట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను, ఎన్నో కేసులు చూస్తున్నాను. కౌన్సిలింగ్లు ఇచ్చేటప్పుడు కూడా భార్యాభర్తలు మిస్టేక్లు ఉన్నా సరే కలిసి ఉండండి పిల్లల కోసం అని చెప్పి ఏదో సర్ది చెప్పి కేసులు చూస్తూ ఉంటాను నేను. అలాగే ఈయన విషయంలో కూడా మీలానే నేను స్పందిస్తున్నాను. మీరు వాళ్ళని నెగిటివ్ కామెంట్లో తిట్టడం వల్ల నేనేమి సమాధానం చెప్పలేను. వాళ్ళు ఏమీ నాకు బంధువులేమీ కాదు కదా. కానీ పెళ్ళైన స్త్రీని, బిడ్డలున్న స్త్రీని ఇలాగ రోడ్డు మీదకి తీసుకురావటం కరెక్ట్ కాదు. అది ఒక పొలిటీషియన్గా ఉండి అని చెప్తున్నా. ఎందుకు కరెక్ట్ కాదంటే ఒక హీరో కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ 10 మందికి కూడా ఒక హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుని, రాజకీయ నాయకులు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతో మంచి మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు పబ్లిక్ సర్వీస్. అలాగే ఇలాంటి పని చేసేది కూడా ఒక 2-3 వైఫ్లు మెయింటైన్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా జనాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని చెడు మార్గంలోకి వెళ్ళిపోయే చాయిస్ ఉంది. రాజకీయ నాయకుడి తప్పు అని చెప్పి ఖండించదు. తన నియోజకవర్గంలో ఒక 2వ భార్యను ఎవరో చేసుకుని విషయాల దగ్గరికి వస్తే ఈయన చెప్పటానికి సరిపోడు. అవతల పర్సన్ అడుగుతాడు ఎంత అలాంటాడైనా. మరి నువ్వు భార్య ఉండగా పిల్లలుండగా నువ్వు ఇంకో దాంతో నువ్వు ఇల్లీగల్ అఫైర్ నడపొచ్చా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతారు. ఇలాగా ప్రశ్నించటానికి కూడా అథారిటీ లేకుండా అయిపోద్ది. ఇన్స్పిరేషన్గా అనుకునే రాజకీయ నాయకుడు ఇలాగ వాళ్ళతోటి వీళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? వాణి గారి పేరు ఇంత కక్ష ఏంటి? ఇష్టం లేకపోతే వదిలేయాలి తప్పించి. కానీ నేను ఎన్నో కోట్ల ఆస్తి ఇచ్చాను, అంత ఇచ్చాను, ఇంత ఇచ్చానంటే ఏ భర్త అయినా ఏ ఇంట్లో అయినా సరే తన సంపాదించిన ఆస్తిని భార్యకి పిల్లల కోసమే సంపాదిస్తారు. వాళ్ళ కోసం అంటూ ఏమీ ప్రత్యేకంగా అంటూ ఉండవు. కానీ సంపాదించిందంతా నా పిల్లలకి ఇచ్చేసాను, నాకు ఏదో చిన్న బిల్డింగ్ ఉంది అదే నాకు ఉంది, నాకు ఇల్లు ఉండదు అని చెప్తుంటా. నిజంగా భార్య బిడ్డలు ఇంట్లో గెంటేసిన రోజున ఇప్పుడు ఎలాగా మీడియాలోకి వస్తే ఆ రోజు మీడియాలోకి వచ్చి నా భార్య బిడ్డల్లో నేను జనాల కోసము నా కోసము అని కాకుండా నేను నా మంచి కోసం అని చెప్పి నేను కలిసి ఉంటే నా భార్య ఇలా బిహేవ్ చేస్తుంది, నా పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖండించాలి. అదేమీ లేకుండా నా 2 ఏళ్ళు నా భార్య అన్నం పెట్టలేదు, 10 మనుషులు అన్నం పెట్టారు అంటే మీ ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మీరు చూసుకోవాలి. కానీ పబ్లిక్కి తెలీదు. కానీ జనాలు తెలియని విషయాన్ని జనాల్లోకి తీసుకొచ్చి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఆడదాన్ని ఒక భార్య ఒక కూతురుని తిట్టవలసిన తిట్లు తిట్టకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్తో మీడియా ముందు తిట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు తన కూతురు వాళ్ళ నాన్న ఇంత మాట కూడా తిట్టకుండా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన చాటింగ్లు అది చూపిస్తూ ఉంటుంది. అది ఎంత బాధగా ఉంటుంది. తన వయసు లేడి, తన వయసున్న ఒక అమ్మాయి తన తండ్రికి భార్యగా ఉండి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి టూర్లే తిరుగుతూ ఉంటే ఆ కూతురికి ఎలా ఉంటుంది, ఆ ఇంటికి వచ్చిన అల్లుడికి ఎలా ఉంటుంది? ఏదో ఒక సమయంలో నీ తండ్రి ఇలాగని చెప్పి ఆ ఇంటి అల్లుడు విమర్శించడా, పొరిగింటోళ్ళు విమర్శించరా, పబ్లిక్ విమర్శించరా, అపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శించరా? ఇది ఏదేమైనప్పటికి కూడా ఇది చేసేది కరెక్ట్ అయితే కాదు. ఇలా నాటకాలు ఆడించి ఫేక్ మాటలు చెప్పి వాణి గారే వాళ్ళే దివ్యల మాదిరి
సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని దాన్ని మీడియాకి వక్రీకరించి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఇది 100% తప్పు. తన భార్యతో పిల్లలతో ఆనందంగా ఉండటం అనేది అది కరెక్ట్. కానీ రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, నాలుగో పెళ్ళి, ఐదో పెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సమాజం కాస్త ఎటు కూడా వెళ్తుందో కూడా మనం చెప్పలేమాట. ఇంకా నాగరికత లేకుండా అయిపోతుంది, అనాగరిక సమాజం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇలాంటిది ఇంకొకరు చేయకుండా మనము గట్టిగా నోరెత్తి ఇది తప్పు అని చెప్పాలి. కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు మనకి ఈదుకొకళ్ళు ఊరుకోక 20-30 మంది తయారవుతూ ఉంటారు, 2-3 భార్యలోళ్ళు. ఈ భార్యలు చేసుకున్న భార్య పిల్లలు కూడా భవిష్యత్తు రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండదు. ఇప్పుడు అనుకుంటా నీ ఒంట్లో ఎలాగుంది? ఒంట్లో ఎలాగుంది? తలకు దప్పు తగిలింది, తల అంతా నొప్పిగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నాడు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? పర్లేదు సార్. రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అదే అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏం వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడుగాని చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పు. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, బాబాలు అందరూ వస్తే నేను పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం తువాడవాడి. ప్రెస్ కి పంపించండి, చేతికి ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పేంది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీద కుదుర్చాను. అవి చెప్పి అర్జెంట్ గా జీవీ పంపించమని బాగానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ గారు హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జీవోకి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవి ఎవరికొకరికి ఇచ్చారు. మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి అలాగే బానే ఉన్నాను. ఎంత అలాగే కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్పి కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ సెంటర్ కూడా వస్తున్నారు ఉన్నాను. ఓకే. హలో ఏమండి? హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు?